ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. చెన్నాక కోట సదర్మాట్ బ్యారేజీల నుంచి నీటి విడుదల ప్రారంభించిన రేవంత్. కాసేపట్లో నిర్మల్ సభలో మున్సిపల్ ప్రచార భేరీ మోగించనున్న సీఎం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మరో 4 వారాల గడువు. అందరిపై విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని స్పీకర్కు ధర్మాసనం సూచన. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్కు రానున్న మరో భారీ పెట్టుబడి. $10 బిలియన్ పెట్టుబడులపై కీలక ప్రకటన రాబోతోందన్న లోకేష్. ఆంధ్రప్రదేశ్లో అట్టహాసంగా కనుము వేడుకలు. కోనసీమలో కనుల పండువగా ప్రబల తీర్థం. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న కోడి పందాలు. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన బీజేపీ. షెడ్యూల్ విడుదల. ఈ నెల 19న నామినేషన్ల స్వీకరణ, 20న నియామక ప్రకటన. చమురు రంగంలో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరుస్తున్న వెనజువేలా. ఆమోదం తెలపాలని చట్టసభ సభ్యులను కోరిన తాత్కాలిక అధ్యక్షురాలు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుకియెల్కు 5 ఏళ్ల జైలు శిక్ష. దేశంలో సైనిక పాలన విధించిన కేసులో ఖరారు చేసిన సియల్ కోర్టు. మున్సిపల్ ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ప్రచార భేరీ మోగించనున్నారు. నిర్మల్లో జరిగే బహిరంగ సభతో పురపోరు ప్రచారాన్ని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తొలుత ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న రేవంత్ బోరాజ్ మండలం హతీఘాట్ వద్ద చనాకా కోట పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో 386.46 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వేర్వేరు అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపనలు చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంబడి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. చనాకా కోట పంప్ హౌస్ను ప్రారంభించిన తరువాత నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ దగ్గర గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సదర్మాట్ బ్యారేజీని సందర్శించారు. 2016లో నిర్మల్ జిల్లాకు 13,120 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 4,896 ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇచ్చే లక్ష్యంతో చేపట్టిన సదర్మాట్ బ్యారేజీ నుంచి సీఎం నీటి విడుదల ప్రారంభించారు. అక్కడి నుంచి నిర్మల్లో నిర్వహించే బహిరంగ సభ కోసం ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు. ఈ బహిరంగ సభ ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 3 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు 4 వారాలు గడువు ఇచ్చింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సత్వరమే నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో స్పీకర్ పూర్తిగా విఫలమయ్యారని పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్, కేటీఆర్ తరపు న్యాయవాదులు వివరించారు. అనంతరం స్పీకర్ విచారణ తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్ని సుప్రీంకోర్టు ముందు ఉంచిన స్పీకర్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఇప్పటివరకు 7 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ జరిపి తీర్పు వెలువరించినట్టు తెలిపారు. ఒకరిపై తీర్పు రిజర్వ్ చేసినట్టు వివరించారు. స్పీకర్ తనకు ఉన్న సమయం మేరకు నిర్ణయం తీసుకుంటూనే ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరగటం సహా కొత్త సెక్రటరీ జనరల్ వచ్చారని, అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని 4 వారాలు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టును కోరారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం స్పీకర్కు 4 వారాలు గడువు ఇచ్చింది. ఆలోపు అన్ని ఫిర్యాదులపై విచారణ ముగించి నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. 2 వారాల తర్వాత మరోసారి విచారణ జరుపుతామని, అప్పటికి ఉన్న పురోగతి ఆధారంగా మరోసారి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మార్చికి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు మధ్యంతర ఉపశమనం కొనసాగుతుందని జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం తెలిపింది. ఈ అంశంపై ఇవాళ జరిగిన విచారణలో ముందస్తు బెయిల్ ఖరారు చేయవద్దని, దాంట్లో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు వివరించారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కేసు విచారణ మార్చికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మధ్యంతర ఉపశమనం కొనసాగుతుందని వెల్లడించింది.
హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అప్పుడే మెట్రో రెండో దశ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. మెట్రో రెండో దశపై కేంద్ర మంత్రి ఖట్టర్తో చర్చించినట్లు తెలిపారు. ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం టేకోవర్ చేసుకున్న ఒప్పందాలు, లావాదేవీలు పూర్తి కావాలని ఖట్టర్ చెప్పారని లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాతే రెండో దశపై కేంద్రం చర్యలు చేపడుతుందని చెప్పారు. కేంద్రం ఇప్పటికే మెట్రో రెండో దశకు అంగీకరించినట్లు ఖట్టర్ చెప్పారని వెల్లడించారు. మెట్రో రెండో దశపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారని తెలిపారు. ఆ కమిటీలో 2 అధికారుల పేర్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రతిపాదించాలని కిషన్ రెడ్డి లేఖలో వివరించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకై రేపు జరిగే భారీ ర్యాలీ విజయవంతం చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ తీయనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొంటారని తలసాని వెల్లడించారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం రక్షణ కోసం ర్యాలీలో ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. 220 ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ పేరు పరిరక్షించేందుకే ఈ శాంతి ర్యాలీ చేస్తున్నామని తలసాని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ నేను టచ్ చేయలేదు, మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయితే చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మార్కారి కానీ, మోడా మార్కెట్ కానీ, బేగంపేట ప్రాంతాలు కానీ ఎందుకు మల్కాజిగిరి కమిషనరేట్ లో కలిపిండు, ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు మరి మల్కాజిగిరి కమిషనరేట్ లో పనిచేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి మన ఈ మట్టితోని, ఈ భూమితోని ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒక్కళ్ళు చొప్పున రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పేరు ప్రభుత్వం మారుస్తుంది అంటే మనం ఊరుకుందామా? గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్కు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. దీనికి సంబంధించి కీలక ప్రకటన రాబోతోంది. వేచి చూడండి అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి పోస్ట్ చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సౌదీ అరేబియా ఆఫ్ గ్రీన్ ఎనర్జీగా మారే దిశలో కీలక అడుగు వేస్తోందని తెలిపారు. కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ వరకు పెట్టుబడులు విస్తరిస్తున్నాయని వెల్లడించారు. $10 బిలియన్ పెట్టుబడుల ద్వారా 8,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని, గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం గ్లోబల్ హబ్గా మారనుందని మంత్రి లోకేష్ వివరించారు. కనుము శోభతో ఆంధ్రప్రదేశ్లోని పల్లెల్లో సందడి నెలకొంది. పండుగ సంబరాలు, గోపూజలు, బొమ్మల కొలువులతో ఆహ్లాదంగా మారాయి. ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. కోనసీమలో ప్రభల తీర్థం కనుల పండుగగా సాగుతోంది. ఊరేగింపుల్లో భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కనుము శోభతో కోనసీమలో ప్రభల ఉత్సవం కనుల పండుగగా కొనసాగుతోంది. సుమారు 100కు పైగా గ్రామాల నుంచి 500 వరకు ప్రభలు ఆయా తీర్థ ప్రదేశాలకు ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. జగన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో ఈసారి ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్న తోట పరిపాల తీర్థం మొదలుకొని కోనసీమలో పప్పులవారిపాలెం, కుందాలపల్లి, మోడేకుర్రు, అవిడి, చిరుతపొడి, నరేంద్రపురం, గాజులకుంట, పులిశెట్టివారిపాలెం, కొర్లగుంట, ఏ అగ్రహారం, నేదునూరు, తొండవరం ఇలా వివిధ గ్రామాల నుంచి ప్రభలు తీర్థ ప్రదేశాలకు తరలివెడుతున్నాయి. ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాల్లోనూ ప్రభలను అందంగా అలంకరించి ఊరేగింపు ప్రారంభించారు. తొలుత ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ప్రభలను తీసుకువెడుతున్నారు. కనుమను పురస్కరించుకుని విశాఖ సింహాద్రి అప్పన్నకొండపై ఘనంగా గోవులకు పూజలు నిర్వహించారు. గోశాలలోని గోవులకు పూజలు నిర్వహించారు. దేశమంతటా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తులతూగాలని ఆలయ అధికారులు, అర్చకులు ఆకాంక్షించారు. కనుమనాడు గోవులకు పూజ చేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గోవులకు పూజలు చేసి వాటికి ఆహారం అందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాపట్ల జిల్లా చీరాల మండలం వైకుంఠపురంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందలాదిగా సేకరించి ప్రదర్శించడం కుటుంబ ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. మట్టి బొమ్మలు, రామాయణం, మహాభారతం, పంచతంత్రం కథలు తెలిపే బొమ్మలు, పల్లె వాతావరణం దృశ్యాలతో 1500 వరకు బొమ్మలు కొలువుతీరి సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. బొమ్మల కొలువును తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై హర్షం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. స్థానికులతో కలిసి వేదికపై కొద్దిసేపు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. సంక్రాంతి పండుగ సంబరాలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని మంత్రి తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 3వ రోజు కోడిపందాల జాతర కొనసాగుతోంది. పండుగ చివరి రోజు కావడంతో ఉదయం నుంచే పందెం రాయుళ్లు బరుల వద్దకు చేరుకున్నారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, తేతలి, దువ్వ, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని గ్రామాల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. కోడిపందాలు సహా గుండాటల చుట్టూ జనం భారీగా గుమికూడుతున్నారు. ఈ సాయంత్రం కోడిపందాలు, గుండాటలకు తెరపడనుండడంతో పందెం రాయుళ్లు అమీతుమీ తేల్చుకుంటున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ నిర్వాహకుల పిలుపుతో జనం పోటెత్తుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి బంధువుల ఇంటికి వచ్చిన వారితో పాటు కేవలం కోడిపందాలు, గుండాటల్లో పాల్గొనడానికి వచ్చిన వారు ఉదయం నుంచే బరుల వద్దకు చేరుకున్నారు. కోడిపందాలు, గుండాటల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిర్వాహకులు పందెం రాయుళ్ల కోసం 3వ రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సెలవుల దృష్ట్యా మేడారం సమ్మక్క సారళమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల ముందస్తు మొక్కులతో వనదేవతల పరిసరాలు రద్దీగా మారాయి. తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారళమ్మల దర్శనానికి బారులు తీరారు. చీరే సారలతో పాటు నిలువెత్తు బంగారాన్ని భక్తులు గద్దెల వద్ద సమర్పిస్తున్నారు. మేడారం మార్గమధ్యంలో గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయం వద్ద ట్రాఫిక్ జామ్ అయి వేలాది వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాలను పార్కింగ్ స్థలాల వైపు అధికారులు మళ్లిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం మహాజాతరకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పాలమేడులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో 1000 ఎద్దులు, 500 మంది యువకులు పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వేర్వేరు చోట్ల జరుగుతున్న ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్లు, బైకులు బహూకరిస్తున్నారు. మధురై చుట్టుపక్కల ప్రాంతాల్లో తొలి రోజు జరిగిన జల్లికట్టు పోటీల్లో 57 మంది గాయపడ్డారు. మధురై జిల్లాలోని అలంగనలూరులో రేపు జరగనున్న ఫైనల్ పోటీలను సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. నూతన జాతీయ అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీ ఈ నెల 20న ప్రకటించనుంది. ఈ మేరకు పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పదవి కోసం ఈ నెల 19న నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ నెల 19న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించవచ్చని లక్ష్మణ్ తెలిపారు. తర్వాత నామినేషన్ల పరిశీలన చేపడతామన్నారు. అదే రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండి ఎన్నిక జరపాల్సి వస్తే జనవరి 20న పోలింగ్ నిర్వహించి విజేతను ప్రకటిస్తామని వివరించారు. ఈ ప్రక్రియ అంతా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగనుందని తెలిపారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నబీన్నే పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో నబీన్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో భాగంగా నబీన్కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి అగ్రనేతల మద్దతు నితిన్ నబీన్కు ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి ఉన్న నితిన్ నబీన్ గత ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపూర్ నుంచి 5వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఎన్నికలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించేందుకు 10 మంది సభ్యులతో ప్రచార కమిటీని నియమించింది. కేఏ సెంగొట్టియాన్, ఎన్ ఆనంద్, అదవ్ అర్జున్ తదితరులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికల వ్యవహారాలను కమిటీ పర్యవేక్షిస్తుందని టీవీకే అధినేత విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంప్రదింపుల సమావేశాల ప్రచార సభలను ప్రచార కమిటీని చూస్తుందని విజయ్ వెల్లడించారు. కార్యకర్తలంతా కమిటీకి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇసుక మాఫియాతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇసుక మాఫియాతో ఏడాదికి 50 నుంచి 60 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే ఇసుక మాఫియాను అరికట్టామని వివేక్ తెలిపారు. తద్వారా ప్రభుత్వానికి 22% ఆదాయం పెరిగిందని వెల్లడించారు. చెన్నూరులో 15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రజలకు మంత్రి వివేక్ వివరించారు. 10 సంవత్సరాలు మీరు సత్తాలో ఉన్నప్పుడు ఏం చేయలేదు. మేము 2 సంవత్సరాలలో వచ్చినాక ఒకటే వార్డుకి 6వ వార్డుకే 4.5 కోట్ల రూపాయలు పెడుతున్నారంటే మంచి విషయం కదా. అది తిప్పి కొట్టే అవసరం ఉంది వాళ్ళకు. ఎందుకంటే అబద్ధాలు చెప్పుకుంటూ ఈ ఇసుక దందా, భూ దందా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. నిన్న ఒక వ్యక్తి క్యాల్కులేట్ చేసిండు అన్నమాట. సంవత్సరానికి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇసుక దందాల వాళ్ళందరూ కూడా సంపాదించారు. అది ఎవరి పైసలు? మన ప్రభుత్వం పైసలు.
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్న వాగ్దానాన్ని గత సీఎం కేసీఆర్ విస్మరించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయంలోని భీమేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయ ఈవో అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు. రాజన్నకు కోడెమొక్కులు చెల్లించిన సీతక్క స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యాలు దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని సీతక్క తెలిపారు. పుష్కరాల సందర్భంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో బాసర నుంచి భద్రాచలం వరకు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మరి గత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే వారి పెళ్ళయిందని చెప్పిండ్రు, కానీ ఏటా 100 కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ ఎందుకో వాళ్ళు విస్మరించిన సాక్షాత్తు వేములవాడ రాజన్నను కానీ అక్కడ కానీ ప్రజల గుండెలలో ఉన్న విశ్వాసాన్ని మనము మరి గౌరవించుకోవాలి, కాపాడుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ రాజన్న గుడైనా అక్కడ సమ్మక్క సారలమ్మ గుడైనా ఇదంతా ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, వాళ్ళ భక్తిని కాపాడే బాధ్యతగా మేమందరం కూడా ఈ గవర్నమెంటు మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నందుకు, నిధులు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతర్జాతీయ పెట్టుబడులతో పాటు పర్యాటకులను లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా హాట్ ఎయిర్ బెలూన్ షోను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ గోల్కొండలోని గోల్ఫ్ కోర్టు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ షోను మంత్రి జూపల్లి ప్రారంభించారు. హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కిన మంత్రి గోల్ఫ్ కోర్టు నుంచి గండిపేట లేక్ వరకు అందులో 10 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. హాట్ ఎయిర్ బెలూన్లో ప్రయాణించి హైదరాబాద్ అందాలను ఆకాశం నుంచి వీక్షించే అవకాశం ఉంది. 18కు పైగా హాట్ ఎయిర్ బెలూన్లు అందుబాటులో ఉంచారు. హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అట్లాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశం నుంచి హైదరాబాద్ అందాన్ని ఆకాశానికి వెళ్ళి తిరగించడం. దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఒక ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది. టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు, అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బ్యాలెన్స్ ద్వారా అట్లాగే టూరిజంలో కూడా ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున ఈ పనికి వస్తుంది. పెట్టుబడులు కూడా ఆకర్షిస్తారు. అనంతపురంలో ఈ నెల 13న మద్యం దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన బాధ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శివారు జాతీయ రహదారి సమీపంలోని నంబూరి వైన్స్లో తెల్లవారుజామున మంటలు చెలరేగి మద్యం బాక్సులు, వస్తువులు కాలిపోయాయి. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అఖిల్, బాబా ఫక్రుద్దీన్ అనే ఇద్దరు ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొద్ది కాలంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులుగా చలామణి అవుతున్న వారిలో వీరు ఉన్నారు. వైన్స్ నుంచి డబ్బులు ఇవ్వాలని ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని మద్యం దుకాణం నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో డ్రైవర్తో ప్రయాణికులు గొడవకు దిగిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పగడాల వాండ్లపల్లిలో చోటు చేసుకుంది. కదిరి నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సు ఓబుల దేవర చెరువు మండలం పగడాల వాండ్లపల్లి స్టేజీ వద్ద ఆపకుండా ముందుకు వెళ్ళింది. దీంతో బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ద్విచక్ర వాహనాల్లో ఆర్టీసీ బస్సును వెంబడించి ఆపారు. బస్సు ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. డ్రైవర్తో గొడవకు దిగారు. స్థానికులు బస్సుల్లోని ఇతర ప్రయాణికులు సర్ది చెప్పి బస్సును పంపించేశారు. హైదరాబాద్లో సంక్రాంతి పండుగ వేళ దొంగలు హల్చల్ చేశారు. మేడిపల్లి ఠాణా పరిధి చెంగిచెర్లలోని కనకదుర్గ కాలనీ అనుశక్తి నగర్లో తాళం వేసిన 12 ఇళ్లలో దొంగలు బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకు వెళ్లారు. దుండగులు మారణాయుధాలతో కారులో వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. చమురు రంగంలో విదేశీ పెట్టుబడులకు ద్వారం తెరిచే సంస్కరణలకు చట్ట సభ్యులు ఆమోదం తెలపాలని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ కోరారు. అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్లమెంట్లో ప్రసంగించిన ఆమె 2 సార్వభౌమ ఖాతాలు ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. వాటిలో జమయ్యే నిధులను వెనెజువెలా పౌరుల సామాజిక భద్రత కోసం వెచ్చిస్తామని ఆమె వెల్లడించారు. చమురు విక్రయం ద్వారా సమకూరే నిధులను ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగిస్తామన్నారు. నికోలస్ మాదురో హయాంలో జైల్లో నిర్బంధించిన వారిని విడుదల చేస్తామని డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. అమెరికా దౌత్యానికి భయపడవద్దని చట్టసభల సభ్యులకు అభయం ఇచ్చారు. వెనెజువెలా చమురు రంగంలో అమెరికా సంస్థలు $100 బిలియన్ పైగా పెట్టుబడులు పెడతాయని ఇటీవల అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే వెనెజువెలా ప్రభుత్వం చమురు రంగంలో సంస్కరణలకు పూనుకుంది. వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కరోలినా మచాడో అందజేసిన నోబెల్ పురస్కారాన్ని అంగీకరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
మచాడోతో భేటీ కావడం గొప్ప విషయమని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అద్భుత మహిళ మచాడో అని కొనియాడారు. శాంతి కోసం తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్ బహుమతిని మచాడో తనకు అందజేశారని ట్రంప్ తెలిపారు. పరస్పర గౌరవానికి ఇది మంచి సంకేతమని పేర్కొన్నారు. చివర్లో థ్యాంక్ యూ మరియా అని ట్రంప్ రాసుకొచ్చారు. తనకు లభించిన శాంతి బహుమతిని అధ్యక్షుడు ట్రంప్ను ఇస్తానని మచాడో గతంలోనే ప్రకటించగా ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత దాన్ని రద్దు చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం కుదరదని నోబెల్ కమిటీ కూడా స్పష్టం చేసింది. కమిటీ నిర్ణయమే అంతిమమని, అందులో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. శాంతి బహుమతిని ట్రంప్ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్టు వైట్ హౌస్ అధికారి ఒకరు వెల్లడించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశంలో సైనిక పాలన విధించినందుకు దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సూక్ యోల్కు ఆ దేశ న్యాయస్థానం 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2024లో సైనిక పాలన విధించిన యూన్ తదనంతర పరిణామాల్లో అభిశంసనకు గురై పదవిని కోల్పోయారు. ఆయనపై మార్షల్ విధింపు సహా ఇతర ఆరోపణలతో మొత్తం 8 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిలో తొలిగా 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. దేశంలో సైనిక పాలన ద్వారా తిరుగుబాటుకు యత్నించారని యూన్పై ఉన్న అభియోగాలు రుజువైతే మరణశిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. యూన్ను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన ధిక్కరణకు పాల్పడిన కేసులో సియోల్ సెంట్రల్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు సందర్భంగా భారీ భద్రత మధ్య యూన్ను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో భారత పైలట్ల సమాఖ్య లీగల్ నోటీసులపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఐబి అధికారులు స్పందించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు విషయంలో తాము చట్టప్రకారమే వ్యవహరించామని తెలిపారు. ప్రమాదంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో వాస్తవాలను తెలుసుకోవడానికి అన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని వివరించారు. అందుకు ఎవరినైనా విచారించే అధికారం తమకు ఉందని స్పష్టం చేశారు. దర్యాప్తునకు ఉపయోగపడతారని అనిపిస్తే ఎవరినైనా ఎన్నిసార్లైనా విచారణకు పిలుస్తామని తెలిపారు. అలా పిలవడం వేధింపుల కిందకు రాదని ఏఏఐబి అధికారులు తెలిపారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన కెప్టెన్ సుమిత్ సభర్వాల్ మేనల్లుడు వరుణ్ ఆనంద్కు ఏఏఐబి ఇటీవల సమన్లు జారీ చేసింది. ఎయిర్ ఇండియా పైలట్ వరుణ్ ఆనంద్ భారత పైలట్ల సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నారు. ఈ ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని కెప్టెన్ వరుణ్ ఆనంద్ను విచారణకు పిలవడం మానసిక క్షోభకు గురిచేయటమేనని పైలట్ల సమాఖ్య ఏఏఐబి పంపిన నోటీసులో పేర్కొంది. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు మరోసారి చుక్కెదురైంది. తనను తొలగించాలన్న తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఆమోదించడం సహా తనపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జనవరి 8న ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం ఇవాళ నిర్ణయం వెలువరించింది. గత ఏడాది జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు ఆయన అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. దానిపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టి జస్టిస్ వర్మపై నివేదిక సమర్పించింది. కమిటీ నివేదిక నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆయన అంగీకరించనందున నాటి సీజేఐ దర్యాప్తు నివేదికను రాష్ట్రపతికి, ప్రధానికి పంపారు. ఆ నివేదిక ఆధారంగా ఆయన అభిశంసనకు పార్లమెంట్లో ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ వర్మకు ఎలాంటి ఊరట దక్కలేదు. ఎలాన్ మస్క్కు చెందిన గ్రోక్ చాట్బాట్తో తన అసభ్య చిత్రాలను రూపొందించారని అమెరికా రచయిత్రి యాష్లీ సెయింట్ క్లెయిర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎక్స్ఏఐపై ఆమె న్యాయస్థానంలో దావా వేశారు. తన కుమారుడు రోములస్కు ఎలాన్ మస్క్ తండ్రి అని గతంలోనే ఆమె ప్రకటించారు. తాజాగా ఎక్స్ఏఐలోని గ్రోక్ అసభ్య చిత్రాలను సృష్టిస్తోందని యాష్లీ ఆరోపించారు. తన అనుమతి లేకుండా డజన్ల కొద్దీ అసభ్య, అభ్యంతరకర చిత్రాలను సృష్టించిందన్నారు. ఇటీవల ఒక చిత్రాన్ని ఆ సంస్థ దృష్టికి తీసుకువెళ్లారని, ఆ తర్వాత కూడా అనేక ఇమేజ్లు కనిపిస్తున్నాయని చెప్పారు. దీంతో న్యూయార్క్ న్యాయస్థానంలో దావా వేసిన ఆమె ఎక్స్ఏఐ సంస్థపై చర్యలు తీసుకోవడంతో పాటు పరిహారాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఎక్స్లో ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేయవద్దని యాష్లీ సూచన కూడా చేశారు. మహిళలు, చిన్నారుల అసభ్య చిత్రాలను గ్రోక్ ఏఐ సృష్టిస్తుందని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఎక్స్ఏఐ గ్రోక్ సాయంతో వ్యక్తుల ఫోటోలను ఇబ్బందికరంగా మార్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. మరోవైపు యాష్లీకి తనకు పుట్టిన 7 ఏళ్ల వయసున్న కుమారుడు రోములస్ను పూర్తిగా తన కస్టడీకి అప్పగించాలంటున్న ఎలాన్ మస్క్ ఈ మేరకు కోర్టులో ఫైలింగ్ వేస్తానని ఎక్స్లోనే వెల్లడించారు. గతంలో ట్రాన్స్జెండర్లపై చేసిన దురుసు వ్యాఖ్యలపై యాష్లీ క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె తన కుమారుడికి లింగ మార్పిడి చేసే అవకాశం ఉందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అందుకే చిన్నారిని పూర్తిగా తనకే అప్పగించాలని కోర్టును ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యాంశాలు మరోసారి. చెనాక, కోర్టా, సదర్మాట్ బ్యారేజీల నుంచి నీటి విడుదల ప్రారంభించిన రేవంత్, కాసేపట్లో నిర్మల్ సభలో మున్సిపల్ ప్రచార భేరీ మోగించనున్న సీఎం.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మరో 4 వారాల గడువు. అందరిపై విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని స్పీకర్కు ధర్మాసనం సూచన. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్కు రానున్న మరో భారీ పెట్టుబడి. $10 బిలియన్ పెట్టుబడులపై కీలక ప్రకటన రాబోతోందన్న లోకేష్. ఆంధ్రప్రదేశ్లో అట్టహాసంగా కనుమ వేడుకలు. కోనసీమలో కనుల పండుగగా ప్రబల తీర్థం. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న కోడి పందాలు. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన బీజేపీ షెడ్యూల్ విడుదల. ఈ నెల 19న నామినేషన్ల స్వీకరణ, 20న నియామక ప్రకటన. చమురు రంగంలో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరుస్తున్న వెనిజువేలా. ఆమోదం తెలపాలని చట్టసభ సభ్యులను కోరిన తాత్కాలిక అధ్యక్షురాలు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సూక్ యేల్కు 5 ఏళ్ల జైలు శిక్ష. దేశంలో సైనిక పాలన విధించిన కేసులో ఖరారు చేసిన సియోల్ కోర్టు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.